హాయ్ వ్యూయర్స్, వీడియోలో కనబడుతున్న ఇండోర్ని తీసేసి దీనికి బదులుగా ఇంకొక ఇండోర్ని మనం ఫిక్స్ చేయాలి. అది ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాము. ముందుగా ఇండోర్ అనేది ఆన్ చేసుకుంటున్నాను. ఎందుకు ఆన్ చేస్తున్నానంటే గ్యాస్ అనేది లాక్ చేసి ఆ తర్వాత ఇండోర్ని రీప్లేస్ చేయాలి. అది ఎలాగో చూద్దాము. ఓకే వ్యూయర్స్, ఇండోర్ అనేది స్టార్ట్ అయింది, చూస్తున్నారు కదా. బ్లోవర్ అనేది కూడా రన్నింగ్ అవుతుంది. ఇండోర్ స్టార్ట్ అయిన 3 మినిట్స్కి అవుట్డోర్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి ఎగ్జాక్ట్గా 3 మినిట్స్ తర్వాత అవుట్డోర్ అనేది స్టార్ట్ అయింది. కంప్రెసర్ అనేది రన్నింగ్ అవుతుంది. చూడండి, డిశ్చార్జ్ పైప్ దగ్గర చల్లగా ఉంది. చిన్న పైప్ వచ్చేసి డిశ్చార్జ్ పైపు, పెద్ద పైప్ వచ్చేసి సక్షన్ పైపు. కరెక్ట్గా 3 స్టెప్స్లో గ్యాస్ అనేది ఎలా లాక్ చేయాలో చూద్దాము. ముందుగా ఎలన్ కీ సెట్ ఒకటి తీసుకున్నాను. స్టెప్ 1 వచ్చేసి డిశ్చార్జ్ వాల్వ్ని క్లోజ్ చేయాలి. చూడండి, డిశ్చార్జ్ వాల్వ్ దగ్గర ఎలన్ కీతో క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తూ ఉన్నాను. డిశ్చార్జ్ వాల్వ్ అనేది క్లోజ్ అవుతూ వస్తుంది. వాల్వ్స్ క్లోజ్ చేసేటప్పుడు ఏసీ అనేది ఆన్లోనే ఉంచుకోవాలి. ఓకే వ్యూవర్స్, డిశ్చార్జ్ వాల్వ్ని పూర్తిగా క్లోజ్ చేసేసాను. కరెక్ట్గా టైమర్ అనేది పెట్టుకున్నాను. చూడండి, కరెక్ట్గా 55 సెకండ్స్కి సక్షన్ వాల్వ్ని క్లోజ్ చేయాలి. ఓకే వ్యూవర్స్, ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్లో వచ్చేసి సక్షన్ వాల్వ్ని క్లోజ్ చేయాలి. ఎగ్జాక్ట్గా 55 సెకండ్స్కి సక్షన్ వాల్వ్ని పూర్తిగా క్లోజ్ చేసేయాలి. చూస్తున్నారు కదా, సెకండ్ స్టెప్లో నేను సక్షన్ వాల్వ్ని ఎలన్ కీతో క్లాక్ వైజ్ రొటేట్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఇప్పుడు ఏసీ అవుట్డోర్ దగ్గర ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ దగ్గర చేయి పెట్టినప్పుడు మనకి ఎయిర్ అనేది నార్మల్గా అక్కడ హాట్ ఎయిర్ వస్తుంది. కానీ ఇప్పుడు మనం వాల్వ్ క్లోజ్ చేసేయడం వల్ల కూలింగ్ ఎయిర్ వస్తుంది. దాన్ని బట్టి కూడా మనం క్లోజ్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా కూలింగ్ ఎయిర్ కూడా వచ్చింది అక్కడ. అందువల్ల నేను వాల్వ్ని పూర్తిగా క్లోజ్ చేసేస్తున్నాను. చూడండి, ఆఫ్ చేసిన వెంటనే ఏసీ ఇండోర్ దగ్గర సప్లైని మనం ఆఫ్ చేసేయాలి. సప్లై ఆఫ్ చేయడం వచ్చేసి థర్డ్ స్టెప్ వ్యూవర్స్. ఓకే, 3 స్టెప్స్లలో గ్యాస్ లాక్ చేయడం ఎలాగో అర్థమైంది కదా వ్యూవర్స్. డిశ్చార్జ్ వాల్వ్ క్లోజ్ చేసిన కరెక్ట్గా 55 సెకండ్స్కి సక్షన్ వాల్వ్ క్లోజ్ చేసిన వెంటనే సప్లై అనేది ఆఫ్ చేసేసేయాలి. లేకుంటే కంప్రెసర్ మీద ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. ఓకే వ్యూవర్స్, ఇప్పుడు ఇండోర్ దగ్గర ఫ్లేరింగ్ నట్స్ని స్పాన్నర్స్తో ఓపెన్ చేస్తున్నాను. చూడండి, చిన్న పైప్ని 14, 17 ఓపెన్ స్పాన్నర్స్తో ఓపెన్ చేశాను. పెద్ద పైప్ దగ్గర 17 నెంబర్ స్పానరు, 24 నెంబరు స్పానర్స్తో ఓపెన్ చేశాను. చూడండి, ఫ్లేరింగ్ నట్స్ని ఓపెన్ చేసేసాను. ఇప్పుడు ఇండోర్ని తీయాలి. ఇండోరు తీసే ముందు ఇండోర్ నుంచి అవుట్డోర్కి వెళ్ళే కేబుల్స్ని తీయాలి. చూడండి, ఇండోర్కి వెళ్ళే అవుట్డోర్ కేబుల్ని కట్ చేస్తున్నాను. కట్ చేసేసాను. ఇప్పుడు ఇండోర్ని స్టాండ్ నుంచి తీస్తున్నాను. ఇక్కడ వైర్ అనేది ఇండోర్ దగ్గర ఇరుక్కుంది. ఓకే, తీసేసాను. చూడండి, ఇండోర్ అనేది తీసేసాము. వ్యూవర్స్, ఇప్పుడు ఇంకొక ఇండోర్ని తీసుకొచ్చి అదే స్టాండ్కి తగిలిస్తున్నాను. చూడండి, కరెక్ట్గా ఏసీ ఇండోర్ని స్టాండ్కి మ్యాచ్ చేసి కరెక్ట్గా కూర్చోపెట్టాలి వ్యూవర్స్, లేకుంటే పడిపోతుంది. స్టాండ్ మీద సెట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని సెట్ చేయాలి. ఓకే, చూడండి, ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది ఇండోర్ అనేది. ఇప్పుడు మనం కాపర్ పైప్ దగ్గర ఫ్లేరింగ్ నట్స్ని కలపాలి. చూడండి వ్యూవర్స్,
చిన్న పైప్ ఏసీ ఇండోర్ యొక్క చిన్న పైప్ని ఆ చిన్న కాపర్ పైప్కి కలపాలి. అలాగే ఇండోర్కి ఉన్న పెద్ద కాపర్ పైప్ని అక్కడ ఉన్న పెద్ద కాపర్ పైప్కి కలపాలి. ఓకే వ్యూవర్స్, అర్థమైంది కదా? చూడండి వ్యూవర్స్, పైపుల్ని జస్ట్ హ్యాండ్ టైట్ చేసి ఫ్లేరింగ్ నట్స్ దగ్గర కలిపాను. ఇప్పుడు మనము స్పానర్స్ తీసుకొని పెద్ద పైపుని టైట్ చేద్దాము. 17 నెంబర్ స్పానరు అలాగే 24 నెంబర్ ఓపెన్ స్పానర్స్ తీసుకొని టైట్ చేస్తున్నాను. చూడండి, జాగ్రత్తగా టైట్ చేయాలి. థ్రెడ్ అనేది మిస్ అవ్వకుండా నిదానంగా టైట్ వేస్తే సరిపోతుంది. ఓకే, పెద్ద పైపుని పూర్తిగా టైట్ వేసేసాను. ఇప్పుడు చిన్న పైపును కూడా స్పానర్స్తో టైట్ చేయాలి. 12 నెంబర్ స్పానర్ ఒకటి అలాగే 17 నెంబర్ స్పానర్ ఒకటి తీసుకొని డిశ్చార్జ్ పైప్ను కూడా టైట్ వేస్తున్నాను. ఫ్లేరింగ్ నట్ని థ్రెడ్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా నిదానంగా టైట్ వేయాలి. ఓకే వ్యూవర్స్, డిశ్చార్జ్ పైప్ను కూడా టైట్ వేసేసాను. టైట్ వేసిన ఫ్లేరింగ్ నట్స్ దగ్గర గ్యాస్ అనేది లీక్ అవుతుందో లేదో ఎలా చెక్ చేయాలంటే ఏసీ అవుట్డోర్ దగ్గర ఉన్న డిశ్చార్జ్ వాల్వ్ని జస్ట్ అలా లూజ్ చేసి టైట్ వేసేయాలి. అలా చేసినప్పుడు అవుట్డోర్లో లాక్ అయిన గ్యాస్ అంతా డిశ్చార్జ్ వాల్వ్ ద్వారా మూవ్ అయ్యి ఇండోర్కి వెళ్ళి ఇండోర్ దగ్గర నుంచి పెద్ద పైపు గుండా ఈ సక్షన్ వాల్వ్ దాకా వస్తుంది. అది వస్తుందో రాదో చెక్ చేద్దాము. చూడండి, సక్షన్ వాల్వ్ దగ్గర ఉన్న గ్యాస్ ఛార్జింగ్ పిన్ని ప్రెస్ చేసినప్పుడు గ్యాస్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ఇండోర్ దగ్గర టైట్ వేసిన ఫ్లేరింగ్ నట్స్ దగ్గర గ్యాస్ అనేది లీక్ అవుతుందో లేదో సోప్ వాటర్ వేసి చెక్ చేద్దాము. చూడండి, సోప్ బబుల్స్ని పెట్టి పెద్ద పైప్ దగ్గర చెక్ చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించాలి గ్యాస్ అనేది లీక్ అవుతుందా లేదా అనేది. పెద్ద పైప్ దగ్గర చూశాను, పెద్ద పైప్ దగ్గర ఓకే బాగానే మనం ఫిట్టింగ్ చేసాము. ఇప్పుడు చిన్న పైప్ దగ్గర సోప్ వాటర్ వేసి చూడాలి. ఓకే, చిన్న పైప్ దగ్గర కూడా బాగా చూశాను, గ్యాస్ అనేది ఏం లీక్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు 2 వాల్వ్స్ని ఓపెన్ చేసేయాలి. ముందుగా డిశ్చార్జ్ వాల్వ్ని పూర్తిగా ఓపెన్ చేసేస్తున్నాను. చూడండి, డిశ్చార్జ్ వాల్వ్ని పూర్తిగా ఓపెన్ చేస్తున్నాను. యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తే వాల్వ్ అనేది పూర్తిగా ఓపెన్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా? ఓకే, డిశ్చార్జ్ వాల్వ్ని పూర్తిగా ఓపెన్ చేసేసాను. ఇప్పుడు సక్షన్ వాల్వ్ను కూడా ఓపెన్ చేయాలి. సేమ్ డిశ్చార్జ్ వాల్వ్ని ఎలా అయితే ఓపెన్ చేసామో సక్షన్ వాల్వ్ను కూడా అలాగే ఓపెన్ చేయాలి. చూడండి, యాంటీ క్లాక్ వైజ్లో వాల్వ్ పిన్ని రొటేట్ చేస్తున్నాను. ఓకే, సక్షన్ వాల్వ్ని పూర్తిగా ఓపెన్ చేసేసాను. ఇప్పుడు అవుట్డోర్ దగ్గర ఉన్న 2 వాల్వ్స్ దగ్గర సోప్ వాటర్ వేసి చెక్ చేస్తున్నాను గ్యాస్ ఏమైనా లీక్ అవుతుందా లేదా అని. ఓకే, సోప్ వాటర్ వేసి చెక్ చేసినప్పుడు గ్యాస్ అనేది ఏం లీక్ అవ్వడం లేదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ వాడుకున్న క్యాప్స్ని వేసేస్తున్నాను. ఇండోర్ యూనిట్ నుండి అవుట్డోర్కి వెళ్ళే కనెక్షన్ వైర్ని కలుపుతున్నాను. చూడండి, రెడ్ వైర్ వచ్చేసి ఫేజ్ వైరు, అలాగే బ్లూ వైర్ వచ్చేసి న్యూట్రల్ వైరు, 2 వైర్స్ని కలిపేశాను. ఓకే వ్యూవర్స్, ఇప్పుడు ప్లగ్ వైర్ని కూడా కనెక్ట్ చేయాలి. ప్లగ్ వైర్ని కనెక్ట్ చేసేసాను. ఇప్పుడు ఏసీకి సప్లై ఇద్దాము. చూడండి, ప్లగ్ పెట్టాను. ఇండోర్ అనేది స్టార్ట్ అయ్యింది. చూడండి, ఓకే కనపడుతుంది కదా ఇండోర్ ఆన్ అయ్యి ఉన్నది.
బ్లోవర్ కూడా రన్ అయింది వ్యూవర్స్. ఇప్పుడు ఇండోర్ స్టార్ట్ అయిన ఎగ్జాక్ట్గా 3 మినిట్స్కి అవుట్డోర్ కూడా స్టార్ట్ అవుతుంది. అవుట్డోర్ని చూద్దాము. చూడండి, ఎగ్జాక్ట్గా 3 మినిట్స్కి అవుట్డోర్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనము రూమ్లోకి వెళ్ళి కూలింగ్ అవుతుందో లేదో చెక్ చేద్దాము. ముందుగా డిశ్చార్జ్ పైప్ దగ్గర టచ్ చేసి చూస్తున్నాను. కాపర్ పైప్ అనేది కూల్ అవుతుంది. రూమ్లోకి వచ్చి చెక్ చేస్తున్నాను. రూమ్ అనేది కూలింగ్ అవుతుంది. పర్లేదు, ఏసీ బాగానే నడుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.